హలో ఎవ్రీవన్. నేను మీ అడ్వకేట్ భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్స్ లా నెట్వర్క్. ఈరోజు టాపిక్ కేవియట్ పిటిషన్. కేవియట్ పిటిషన్ అంటే ఏంటి? మీకు తెలియకుండా కోర్టు ఎక్స్ పార్టీ ఆర్డర్ లేదా స్టే ఆర్డర్ ఇస్తుందని అనుమానం ఉంటే కేవియట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. నా మాట వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకండి. నాకు నోటీసు ఇచ్చి నా వాదన కూడా వినండి అని వేసే పిటిషన్నే కేవియట్ పిటిషన్ అంటారు. ఉదాహరణకి, మీ ఆస్తిపై లేదా మీ హక్కులకు సంబంధించిన కేసు వేయబోతున్నారని మీకు ముందుగానే తెలిసినట్లయితే కేవియట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. దీంతో సాధారణంగా కోర్టు మీకు ముందు నోటీసు ఇచ్చి మీ వాదన కూడా విని తర్వాత మధ్యంతర ఆదేశాలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి చట్టపరమైన విషయాల కోసం భాస్కర్స్ లా నెట్వర్క్ని ఫాలో అవ్వండి.